సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ లో కత్తులతో హల్చల్. నెల రోజుల క్రితం బైక్ కోసం జరిగిన గొడవ. మిర్యాలగూడ రోడ్లో కత్తులతో దాడి, ఆ వ్యక్తికి గాయాలు. గాయపడ్డ వ్యక్తి బూరగుండకు చెందిన నవీన్ గా గుర్తింపు. 108 లో ప్రభుత్వ హాస్పిటల్కు తరలింపు. పరిస్థితి విషమం కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం ఇరువురి మధ్య జరిగిన వివాదంలో నేడు పంచాయతీ మాట్లాడే క్రమంలో మాటా పెరిగి కత్తులతో దాడి చేసుకోవడం జరిగింది. నరకడం వల్ల అధిక రక్తం పోవడంతో ఖమ్మం తరలించారు. నవీన్ పై దాడి చేసిన వ్యక్తికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్ లో లొంగినట్లు సమాచారం. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పట్టణ ప్రజలు. తమ్ముడు అబ్బాయి తెగించి వచ్చింది. అబ్బాయి తెగించి వచ్చింది. అబ్బాయి సారీ చెప్పుకోవడానికి వచ్చినాడు. కత్తులు పెట్టాను. కత్తులే తమ్ముడు, కత్తులు తీరా ఫస్ట్. నువ్వేమైనా చెబుతీ మొత్తం అని పోలీసు వెళ్తే ఒట్లు ఇడిపి తీస్తారు అయ్యా. ఎందుకు తీరా తీసి తమ్ముడు రై ఆ జేబులో తీసి పక్కన పెట్టరా మొత్తం. ఆ జేబులో తీసి బయట వాళ్ళకి ఏమైనా జేబులో మొత్తం తీసి బయట జేబులో మంది కాదు, జేబులో ఉంటుంది. తీసి బయట పెట్టి చెప్తాం మళ్ళీ తీసి బయట పెట్టుకోవడానికి ఏముంది. దా తమ్ముడు తమ్ముడు నువ్వు పోతే ఇబ్బంది పడతావు. నువ్వు పోతే నువ్వు వాళ్ళ చూడు, ఈ గాడి దాడితే నువ్వేనా నీకు ఇక నీకు ఇబ్బంది పడుతుంది. నీకు వాళ్ళకి నీకు మామూలు కూడా వాళ్ళకి ఇక కొంత పగటం కాదు. వాళ్ళకి శాల్తీ పడుతుంది పాపం. బాయ్ తమ్ముడు, మాకు తెలిసి చెప్తాను. అరే తమ్ముడు ఏమేమి చూపిరాయా మా ఇక ఎందుకురా నిన్ను సేవ్ చేయడం కదా మా వాళ్ళకి. చూడు నేను పండుకొని హాస్పిటల్లో పడుకొని వచ్చారు ఆయన. ఆ షాక్ ఒకటి ఇంకోటి ఇంకేమన్నా జేబులు చూడు. నేను పట్టుకోర్రా ఆల్రెడీ. తీరా తమ్ముడు ఆ కత్తి ఆ షాక్ది. ఆ షాక్ తీసేత ఫస్ట్ అది ఇప్పుడు ఇది అర్థమైంది. తీరా నాన్న తీ తమ్ముడు. తమ్ముడు తీ తమ్ముడు. అది తమ్ముడు ఆ షాక్ తీ బయటికి. ఇది చూడు అది ఒకటి కాదన్నా ఇంకొని అనాలన్నా వచ్చి వాళ్ళే చూస్తారులే. కానీ జేబులో మొత్తం కత్తులు.